హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యూ అప్లయింగ్ వాటర్ ఐడి కార్డు న్యూ వాటర్ ఐడికి ఎలాగ అప్లై చేయాలి అనే విషయం మీద మనం ఈరోజు చూద్దాము. ఫస్ట్ మనకి వాటర్ ఐడి అని న్యూ అప్లికేషన్ కొడితే పోర్టల్కి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. ఎలాగ వచ్చిన తర్వాత మనము దీనిపై క్లిక్ చేయాలి. ఫార్మ్ 6 మీద క్లిక్ చేయాలి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఏ కాన్స్టిట్యున్సీ మీద ఏదైతే అది అప్పుడు నెక్స్ట్ కొట్టాలి. ఇక్కడ నెక్స్ట్ కొడితే ఇక్కడ మనకి పేరు నమోదు చేయాలి. తర్వాత సర్నేమ్, సర్నేమ్ ఎంటర్ చేశాను. మన ఇక్కడ చూస్ ద ఫోటో ఫైల్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇమేజ్ నాట్ అంటుంది కాబట్టి మళ్ళీ మనం తీసుకోవాలి. ఫోటో క్లియర్గా ఉండాలి. ఫోటో క్లియర్గా లేకపోతే తీసుకోవద్దు. ఓకే, సక్సెస్ఫుల్ వచ్చింది. నెక్స్ట్ నొక్కాలి. నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద సర్నేమ్ ఆఫ్ ది ఎనీ రిలేటివ్ అన్న మన ఫాదర్ నేమ్ కొట్టాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సర్నేము, కొట్టిన తర్వాత ఇక్కడ మనకి తెలుగులో వస్తుంది అన్నమాట. మన నెక్స్ట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వేసిన తర్వాత సెల్ఫ్ కాబట్టి ఇక్కడ సెల్ఫ్ టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కొట్టిన తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ ఓకే చేసి ఈమెయిల్ కూడా ఉంటే ఈమెయిల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ కొన్ని బటన్ నొక్కాలి. నెక్స్ట్ బటన్ నొక్కితే ఇక్కడికి మనకి మెయిల్ కాబట్టి మీరు ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మెయిల్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ అడుగుతుంటే ఆధార్ ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎవరైతే ఓటు ఎంటర్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర అక్కడ కొట్టాలా. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మెయిల్ పెట్టాలి. మెయిల్ పెట్టలేదు కాబట్టి మనం మెయిల్ పెట్టుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేస్తే వచ్చేది. ఇక్కడ ఓకే, చూస్ ద డాక్యుమెంట్, ఆధార్ అని పెట్టుకున్నాం. ఆధార్ అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవడానికి 10th క్లాస్ మార్కుల సర్టిఫికేట్ ఉండాలి. 10th క్లాస్ మార్కుల సర్టిఫికేట్ ఉంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మార్క్ లిస్ట్ ఇవ్వాలి అటు కన్సల్టెంట్ బిఎల్ఓకి.
ఇక్కడ మనం ఇది కొట్టాలి. అది ఏంటంటే మనం సేవ్ చేసుకున్న ఆధార్ చూస్ ద ఫైల్ ఉన్నాం కదా మనం ఇక్కడ. ఇక్కడ చూస్ ద ఫైల్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ అక్కడ నేను అది ఆల్రెడీ పెట్టేసాను కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసిన అక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ పేరెంట్ ఆర్డినరీ ఆఫ్ ద రెసిడెన్సీ ఆఫ్ ద ఫుల్ ఆఫ్ ద అడ్రస్ హౌస్ నెంబర్ ఇక్కడ స్ట్రీట్ ల్యాండ్ మార్క్ తర్వాత విలేజ్ ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. ఇంకా నేను కాపీ చేసుకుని ఇక్కడ కొడతాను. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వచ్చే తెలుగులో వచ్చేది పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ అడ్రస్ కొడతాం. అక్కడ పిన్ కొడతాం, పిన్ నెంబర్ కొడతాం. ఇక్కడ కూడా తహసీల్దార్ మండలి కొట్టాలి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సేపలు నొక్కండి. ఇది స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎలాగ ప్రాసెస్ చేయాలో మీకు అర్థమవుతుంది. స్కిప్లు చేయకండి, లైక్ చేసి కొంతమంది షేర్ చేయండి. ఇది ఓకే, మర్చిపోకండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. డాక్యుమెంట్ ఎంచుకోవాలి. అక్కడ మనం ఏం పెడుతున్నాం, ఆధార్ కార్డు ప్రూఫ్ పెడతాం కాబట్టి ఆధార్ కార్డు ప్రూఫ్ పెట్టుకోవాలి. చూస్ ద ఫైల్కి వెళ్ళాలి. ఇక్కడ చూస్ ద ఫైల్కి వెళ్ళిన తర్వాత మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే సేవ్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ నెక్స్ట్ అక్కడ మనం ఆప్షన్ కొట్టాలన్నమాట. స్కానింగ్ అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ రాలేదు కాబట్టి ఏ తేడా ఉంది. ఇక్కడ మళ్ళీ తీసుకున్నాం. ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. బ్రౌజర్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఆప్షన్ రాలేదు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్కే సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి దగ్గర ఇవ్వాలి. లోకో మోటర్ ఉంటే మనం లోకో మోటర్ అంటే ఇక్కడ ఇవ్వాలి. వికలాంగత్వం లేకపోతే ఛాలెంజ్ పీపుల్ ఎవరు ఉంటే అక్కడ ఇవ్వాలి మనం. అయితే నెక్స్ట్ కూడా వచ్చు. అక్కడ వేసిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ నెంబర్, లేకపోతే ఇక్కడ రిలేషన్షిప్ అండ్ పేరెంట్స్ నేమ్ ఎంటర్ చేయను. ఇక్కడ నెక్స్ట్ ఏమో రిలేషన్ ఏమవుతాయి అది ఈజ్ ఎపిక్ నెంబర్ మనకి తెలియదు కాబట్టి వదిలేయచ్చు, పర్లేదు. నెక్స్ట్ కూడా వచ్చు, తెలియదు. నెక్స్ట్ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేయమంట సరి చూసుకోవాలి. ఇక్కడ ఓకే, ఎంటర్ మదర్ నేమ్ గ్యారంటీ కొట్టాలి. ఇక్కడ ఓకే, ఇక్కడ మనకి లేటెస్ట్గా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి ఫాదర్ నేమ్ కానీ మదర్ది కానీ ఇక్కడ ఖచ్చితంగా కొట్టాలి. లేకపోతే మనకి ఇక్కడ ఎంటర్ అవ్వదు. కాబట్టి ఇక్కడ మన ఎంటర్ ఫ్రెండ్స్, ఇది మన లాస్ట్ ఎస్ఆర్లో మన తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి కానీ ఇది ఓపెన్ అవ్వదు. ఇక్కడ తండ్రి తల్లి పేరు కూడా నొక్కాలి. ఇక్కడ డిక్షనరీ నెక్స్ట్ నొక్కాలి. నెక్స్ట్ ఆప్షన్ మిగిలిన తర్వాత ఇక్కడ అక్కడ ఊరి పేరు రాయాలి. అక్కడ మనకి స్టేట్ ఎంచుకోవాలి. స్టేట్ మనకి అక్కడ ఏ జిల్లా అయితే జిల్లా ఎంచుకోవాలి. మనం ఎక్కడి నుంచి నివసిస్తున్నామో అది కూడా మనం ఎంచుకోవాలన్నమాట.
202 పెట్టుకున్నాను నేను. ఓకే, ప్లేస్ ఎక్కడి నుంచి చేస్తున్నావు అది ప్లేస్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి పెట్టాడు కాబట్టి ఇది పెట్టుకుందాంలే. ఓకే, నెక్స్ట్ కొడితే నెక్స్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాప్స్ ఎంటర్ చేయాలండి. క్యాప్స్ ఎంటర్ చేసిన తర్వాత అండ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ వెళ్ళాలి. క్యాప్స్ రాంగ్ ఉంటుంది, మళ్ళీ క్యాప్స్ కొడదాం. ఓటీపీ వచ్చింది కదా, మనకి సెల్కి ఓటీపీ వస్తుంది. ఓకే, రిజిస్టర్ అయిన దానికి ఓటీపీ వస్తుంది అన్నమాట. డబుల్ 602. ఓకే, సబ్మిట్ నొక్కలు ఇక్కడ. ఓకే, ఇలా వస్తుందండి. మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఈసైన్కి వెళ్ళాలి. ఇక్కడ ఈసైన్కి వెళ్తే అక్కడ మనకి ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ ఓటు జనరేట్ అవుతుంది అన్నమాట. ఓటు జనరేట్ అయిన తర్వాత మనకి బిఎల్ఓ దగ్గరికి వెళ్తే బిఎల్ఓ నుంచి మనకు వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్.